రైట్, డీటెయిల్స్ చూద్దాం. స్కామ్లకు అడ్డాగా మారిన రేవంత్ పాలనలో మరో భారీ కుంభకోణం బయటపడింది. రేవంత్ తమ్ముడు కొండల్రెడ్డికి 100 కోట్ల భూములు కట్టబెట్టిన సంగతి బయటకు పొక్కటంతో బుకాయింపులు మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. రేవంత్ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ బయటపెట్టడంతో కవర్ చేసేందుకు కిందా మీద పడుతున్నారు. ఇక ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన కవరింగ్ డ్రామా బెడిసికొట్టింది. నిన్న టెస్రాక్ట్ భూ కేటాయింపులు తనకు తెలియదని చెప్పిన శ్రీధర్ బాబు ఇవాళ నాలుక మడతేశాడు. కొండల్రెడ్డి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అసలు నిజం బయటపడటంతో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు ప్రెస్ మీట్ పెట్టారు శ్రీధర్ బాబు. ఇక ఈ క్రమంలో కవరింగ్ చేయటం చేతగాక మరింత ఇరికించారు. టెస్రాక్ట్ అంశం తెలియదని చెప్పలేదని బుకాయించారు. అయితే ఆధారాలపై ప్రశ్నించడంతో చివరకు బెదిరింపులకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై విచారణ చేస్తామని పిట్ట బెదిరింపులు మొదలుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సింధూర, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ భూముల కబ్జాలు, భూముల సెటిల్మెంట్ల పైనే ఆధారపడుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో నిన్న మొన్నటి నుంచి కూడా ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే టెసరాక్ట్ కంపెనీకి సంబంధించి భూ కుంభకోణంలో రేవంత్ రెడ్డి బుట బెంబేలు ఎత్తిపోతుంది. ప్రస్తుతం తన తమ్ముడు కొండల్రెడ్డికి 100 కోట్ల విలువైనటువంటి భూములు కట్టబెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ భూ కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కొండల్రెడ్డికి అవినీతి బాగోత ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈ భూ కుంభకోణాన్ని కవర్ చేయబోతూ పూర్తిగా బొక్కబోర్లా పడుతున్నటువంటి టెసరాక్ట్ కంపెనీకి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా తనకు ఈ అంశం తెలియదంటూ నిన్న మొన్నటి వరకు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. టెసరాక్ట్ కంపెనీ కొండల్రెడ్డికి సంబంధం లేదంటూ కూడా పొంకినటువంటి నేపథ్యంలో తన పేరుతో పూర్తిగా టెసరాక్ట్ చైర్మన్ గా తను పెట్టుకున్నటువంటి ఒక ఐడి కూడా ప్రొఫైల్ కొండల్రెడ్డికి సంబంధించినటువంటి లింక్డ్ ఇన్ ఏదైతే ప్రముఖ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు అందులో ఉంటాయి. అందులో ఈ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో కూడా శ్రీధర్ బాబు చేసినటువంటి ఆరోపణలు వెంటనే బయటబయలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. టెసరాక్ట్ చైర్మన్ గా కొండల్రెడ్డి పేరును అందులో ప్రస్తావించారు. తాను కూడా అదే పేరును కింద టెసరాక్ట్ చైర్మన్ గా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. టెసరాక్ట్ సంస్థతో పూర్తిగా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కొండల్రెడ్డికి సంబంధించి ఆధారాలతో సహా కేటీఆర్ ఈ రోజు మధ్యాహ్నం కూడా వాటిని చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆధారాలతో సహా నిలదీయటంతో రేవంత్ సర్కార్ కు మరోసారి వణుకు పుట్టింది. ఇదైతే పూర్తిగా రేవంత్ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా ఇలాంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో శ్రీధర్ బాబు కూడా తనను ఇరికించినటువంటి పరిస్థితి కనబడుతుంది. టెసరాక్ట్ అంశం తనకు తెలియదని చెప్తూనే బుకాయింపు చేసినటువంటి పరిస్థితులు మనకు ఇప్పటికే కనిపిస్తా ఉన్నాయి. ఎవరో చెప్తే నా శాఖలో నేను తీసుకునే వ్యక్తిని కాదంటూ కూడా తాను చెప్తున్నారు. కానీ ఆధారాలతో సహా ఇవన్నీ బయటపడ్డ తర్వాత కూడా కనీసం వాటిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మంత్రులు ఏమాత్రం కూడా సహకరించట్లేదు ఇటీవల కాలంలో చెప్తున్నప్పటికీ తెర వెనుక కొంతమంది మంత్రులు తనకు వత్తాసు పలికే విధంగానే ఈ విధమైనటువంటి పరిస్థితిని కొనసాగిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల పైన విచారణ జరిపిస్తామని కూడా కొన్ని పిట్ట బెదిరింపులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకి ఇవాళ కనిపించాయి. శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి బెదిరింపులకు బెదిరేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూదోపిడి చేయాలని చూస్తే మాత్రం శ్రీధర్ బాబుకి పూర్తిగా నష్టమయ్యేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. దాదాపు ఇటీవల కాలంలో 31 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చేటువంటి 6 గ్యారంటీల విషయం కావచ్చు, సంక్షేమ పథకాల అమలు కావచ్చు, ఇవేవి కూడా పట్టనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎక్కడికక్కడ భూముల కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఎక్కడ భూమి ఉన్నా అమ్మకం చేయటమే పనిగా పెట్టుకున్నారు. నాడు లగచర్ల భూముల నుంచి మొదలుకొని ఇప్పుడు కంపెనీ టెసరాక్ట్ కంపెనీకి ఇచ్చేటువంటి భూముల వరకు చిన్న చితక భూములు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియనటువంటి ఏరియాల భూములను కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్ముతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది మాత్రం మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.